శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ కృష్ణ చరితము మధుర సుధాభరితము కంస సంహారానికి దగ్గరకు వస్తున్నాం. కృష్ణుని ఎలాగైనా సరే సంహరించాలి అని మధురకు రప్పించుకొని కువలయ పీడము అని పేరు కలిగినటువంటి ఏనుగుని పంపించాడు. ఆ ఏనుగును గోపాలశేఖరుడు, వీరశిరోరత్నం అయినటువంటి ముకుందుడు, పర్వతరాజంతో సమానమై ప్రాణాలపై ఆశకలైనటువంటి మత్త కరీంద్రం ఆ ఏనుగుని మహాసింహం మాదిర విలాసంగా నవ్వుతూ కాలితో తొక్కి చేతిలో భయంకరమైనటువంటి దంతాలన్నీ ఊడబెరికి అమాంతం బాది ప్రాణాలు తీశాడు శ్రీకృష్ణ భగవానుడు. మదించినటువంటి ఆ ఏనుగు తొండంతో గిరగిర తిప్పి కృష్ణుని అవతల పారవేసి కృష్ణునికి అపకారం కలిగించాలని వచ్చినటువంటి ఆ కువలయ పీడము ఆ ఏనుగుని సంహరించాడు పరమాత్మ. ఎంతటి శౌర్యం! ఏనుగు దంతాలతోనే మావటి వాళ్లను, ఆ మావటి వాళ్ళు ఉన్నారు కదా, పంపించారుగా మావటి వాళ్ళు ఏనుగుని కృష్ణుని మీదకి. ఆ ఏనుగు దంతాలతో మావటి వాళ్లను కూడా పొడిచి చంపేసేశాడు. కరిదంతంబులు మూపులందు మెరయన్ ఘర్మాంబుల్ మోములన్ నెరయున్. కథన రంగంలో కాలు కదపకపోతే ఆ కథన రంగం భీకరమైనటువంటిది. ఏనుగుతో పోరాడటం అంటే మామూలు విషయం కాదు. అమాంతం అక్కడికక్కడే ఎంతో దూరం కూడా వెళ్లకుండానే శ్రీకృష్ణ భగవానుడు, అటు బలరాముడు కూడా, బలరామకృష్ణులు ఇద్దరూ ఏనుగు దంతాలు తమ మూపులపైన పెట్టుకున్నారు. దంతాన్ని విరిచి చెరొక దంతాన్ని మూప మీద పెట్టుకున్నారు. స్వేద బిందువులు ముఖము నిండా నిండుతూ ఉంటే ఆ దంతాలను భుజములు నిండుకొని ఆ గోపబాలకులు తమ్ము పరివేష్టిస్తూ ఉంటే బయలుదేరి మల్ల భూమికి వచ్చారు ఆ దంతాలు భుజాన పెట్టుకొని. దేవమానవుల యొక్క హృదయాలు భయంకరమైనటువంటి ఆడంబరాలతో కలవర పెడుతూ ఉన్నాయి. ఏనుగుతోనే మరణించాలి. ఒకవేళ మరణించకపోతే కంసుడు చూడండి, చాణూర ముష్టికులు మల్లభూమి, ఆ భూమిని చక్కగా చదును చేయించారు, పరిమళాలు జల్లారు. పెద్ద భూమి చక్కగా మేత్తగా మట్టిని తోలారు. మల్లరంగం మధ్యలో బలరామ సహితుడైనటువంటి మధుసూదనుడు రౌద్రాకారంతో మల్లురకు పిడుగువలే కనిపించాడు. బలిసినటువంటి వాళ్ళు మల్ల యోధులు, వాళ్ళు చాణూర ముష్టికులు. వాళ్ళు చూడటానికి బలరామకృష్ణుడు చాలా సుకుమారంగా ఉన్నారు, చిన్నపిల్లలాగా. అద్భుత రసంతో ప్రజలకు ప్రభువుగా తోచాడు. శృంగార రసంతో వనితలకు మన్మధుడులా కనిపించాడు. భయానక రసంతో కంసుల పాలిటి మృత్యువుగా భావించాడు. భీభత్సరసంతో మూర్ఘులకు వికటాట్టహాసంగా కనిపించాడు. కరుణరసంలో తండ్రికి కన్నబిడ్డడుగా కాంతినిచ్చాడు. వీరరసంతో దుర్మార్గులకు ద్వేషాన్ని కలిగించాడు. హాస్యరసంతో గోపకులకు కులదీపుడుగా గోచరించాడు. ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగా, శాంతరసంతో యోగి జనులకు పరబ్రహ్మగా ప్రకాశించాడు పరమాత్మ ఆ సమయమునందు.
నవరస శోభితుడైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే. నవరసములు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. మల్ల యుద్ధరంగ మధ్యంలో బలరామ సహితుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎలా కనపడుతున్నాడు? రౌద్రరసం, మల్లురకు పిడుగుల్లా కనిపించాడు రౌద్రరసంతో. అమ్మో అనుకుంటున్నారు మల్లయోధులు. అద్భుత రసంతో ప్రజలకు ప్రభువుగా కనిపించాడు. శృంగార రసంలో పౌర వనితలకు నవమన్మథాకారుడుగా కనిపించాడు. భయానక రసంతో కంసులి పాలిటి మృత్యువుగా మూర్తిభవించాడు. భీభత్సరసంతో మూర్ఘులకు వికటమైనటువంటి వాడుగా కనిపించాడు. కరుణరసంతో తండ్రికి కన్న బిడ్డగా కాంతివంతంగా ప్రకాశించాడు. వీరరసంతో దుర్మార్గులకు విద్వేషాన్ని కలిగించాడు. హాస్యరసంతో గోపకులకు కులదీపుడుగా గోచరించాడు. ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగా, శాంతరసంతో యోగజనులకు పరబ్రహ్మగా మహానుభావుడు ప్రకాశించాడు శ్రీకృష్ణ భగవానుడు. చూశావా ఒకే ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా కనబడుతున్నాడో పరీక్షిన్ మహారాజా. ఇంకా చెబుతున్నాడు సుఖయోగింద్రుడు పరమాత్మ యొక్క లీలలను. ఆ సమయంలో వచ్చినటువంటి కువలయ పీడము వచ్చిన రామకృష్ణులకు క్రమంగా చూచి కంసుడు ఒక్కసారి వాళ్ళిద్దరిని చూచాడు. చచ్చిపడి ఉన్నటువంటి కువలయాపీడం ఏనుగును చూచాడు కంసుడు. ఏనుగు మరణించింది. ఆశ్చర్యం కలిగింది కంసుడికి. అసలు ఏనుగు మరణించడానికి వీల్లేదు, ఏనుగే వీళ్ళిద్దరిని చంపాలి. కానీ చచ్చినటువంటి కువలయాపీడాన్ని చూచాడు. వచ్చినటువంటి రామకృష్ణులను చూచాడు. భోజ కులావతంసుడైనటువంటి కంసుడు మనస్సులో కొంచెం భయం కలిగింది. చూడడానికి పిల్లలే కాని వీళ్ళు నా మృత్యుదేవతలేనా? ధీరులు, వస్త్రములు, పూలదండలు, రత్నాలు కొలిపేటువంటి నగలు ధరించారు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు. నటుల వేషంలో ఉన్నారు. సకల జగాలకు క్షేమము చేకూర్చేటువంటి మహానుభావులు బలరామకృష్ణులు. మగవుల యొక్క మనస్సులను ఆకర్షించేటువంటి వాళ్ళు వీళ్ళు. మగవుల మనస్సును ఆకర్షించడమే కాదు, పుంసాం మోహన రూపాయ, మగవాళ్ళని కూడా ఆకర్షించేటువంటి రూపము కలిగినటువంటి వాడు కృష్ణుడు. మల్లరంగంలో విహరించడం మొదలుపెట్టాడు. మహావీరులైనటువంటి గోపబాలకులు ఆ ఇద్దరిని అక్కడ ఉన్నటువంటి తండోపతండాలుగా ఉన్నటువంటి జనసమూహమంతా తనివి తీర చూచి పదే పదే ఆ ముఖాలను వాళ్ళిద్దరిని చూస్తున్నారు ఎంత బాగున్నారని. సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూఖ సుధారసంబులన్ కన్నుల త్రావు చందమున. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూఖ సుధారసంబులన్ కన్నుల త్రావు చందమున్న కాంచుచూ. అందమైనటువంటి రామకృష్ణుల యొక్క ముఖచంద్ర బింబాలను, చంద్రబింబాల నుండి ప్రసరించేటువంటి అమృత రసాన్ని కన్నులతో త్రాగుతున్నారు. అంటే బాగా చూస్తున్నారు అని అర్థం. రామకృష్ణుల యొక్క ముఖ చంద్రబింబమ్మల నుండి, చంద్రబింబమ్మల నుంచి అలా జారువాడుతున్న అమృత రసం కన్నుల నిండా జుర్రుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు వాళ్ళు. అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ముఖ చంద్రబింబము లాంటి ముఖాన్ని చూస్తున్నారు అన్నమాట. అర్థం బాగా తనివి తీర. సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూఖ సుధారసంబులన్ కన్నుల ద్రావు చందమునగాంచుచు జిహ్వల వంటి చూచు లీల నుతిసేయుచున్ కరములన్ పరిరంభము సేయు భంగి. మహానుభావుణ్ణి నాలుకతో చప్పరించి చవిచూచేటువంటి విధంగా ఆ అమృతమైనటువంటి రసాన్ని కన్నులారా చూస్తూ ముఖార వింద బింబములో నుంచి, ముఖార చంద్ర బింబములో నుంచి జాలువారుతున్నటువంటి అమృత రసాన్ని కన్నులతో చూస్తూ నాలుకతో చప్పరిస్తున్నట్లుగా ఆ కృష్ణుని ఆ దివ్యమైనటువంటి నామాన్ని నాలుకతో పలుకుతున్నారు. స్తుతిస్తూ చేతులతో కౌగిలించుకుంటూ విధంగా తూలుతూ అందరూ కూడా గుజగుజలు పోతున్నారు. ఎవరి రామకృష్ణులు అత్యద్భుతమైనటువంటి వాళ్ళు మల్ల రంగంలో ఉన్నారు. ఆ ఆనందం
సన్నుత రామకృష్ణ ముఖ చంద్రమయూక సుధారసంబులన్ కన్నుల త్రావు చందమున కాంచుచు జిహ్వల వంటి చూపులీలన్ను తిసేయుచు కరమ్ములన్ పరిరంభముసేయు భంగి అత్యున్నతి చూపుచున్ తగిలి ఒండరులతోడ రహస్య భాషలన్ ఆనందంతో ఆ రామకృష్ణులు ఆ మల్ల రంగంలో అలా ఉన్నటువంటి రామకృష్ణులను తనివితీర చూచి ఆనందించి పులకిరించి మహనీయమైనటువంటి ఆ రూపాన్ని చూచుకుంటూ ఆనందించుకుంటూ నోటితో స్తుతిస్తూ ఆనందంతో గుసగుసలు పోతున్నారు. ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు ఏమని, వీరు విష్ణుదేవుని యొక్క తేజో విలాసంతో భూమిని కాపాడడానికి వచ్చి ఈ వసుదేవుని యొక్క గృహంలో జన్మించాడట. విన్నారా? ఆయన ఎవరనుకున్నారు? ఈ భూభారాన్ని తగ్గించి పాపవర్తనులైనటువంటి వారిని శిక్షించి కాపాడడానికి, ఈ లోకమును రక్షించడానికి వసుదేవుని యొక్క గృహంలో జన్మించాడు. పరబ్రహ్మస్వరూపులైనటువంటి వీరిని పసిపాపలనటం తగదు. మనం చిన్నపిల్లలు అనుకుంటున్నామేమో, ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ రామకృష్ణులను చూచి, వీళ్ళేదో చిన్నపిల్లలు అనుకుంటున్నాం మనం. కాదు. వసుదేవునికి మహానుభావుడు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి పాపలు ధర్మమును కాపాడడానికి, పాపభారమును తగ్గించడానికి అవతరించినటువంటి మహానుభావులు వీళ్ళు. చంపెర్రక్కసి బట్టి ఇప్పటికే ఈ ఇద్దరు ఎన్ని చేశారో తెలుసునా? ఒక్కొక్కడు చెప్పుకుంటున్నారు గుసగుసలు. చంపెర్రక్కసి బట్టి చక్రవాకు కూల్చే బడద్రొబ్బెమద్దులన్ బకుని చీరే. చంపెర్రక్కసి బట్టి చక్రవాకుని గూల్చే బడద్రొబ్బెమద్దుల బకుని చేరే. మధ్య వృక్షములను కూల్చారు. బకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని చంపాడు. పూతన రక్కసిని చంపాడు. చంపెర్రక్కసి బట్టి చక్రవాకుని కూల్చే బడద్రొబ్బెమద్దుల బకుని చీరే. శ్రీకృష్ణుడు ఎంతటి గొప్పవాళ్ళో తెలుసునా వీళ్ళు? అగదైత్య బొనగొరే తడరి వత్సకు దృంచే గురి ఎత్తి దేవేంద్రు క్రిందు పరచే. దైత్యుని సంహరించారు, వత్సాసురుని సంహరించారు. గోవర్ధనగిరి ఎత్తి దేవేంద్రుని యొక్క గర్వాన్ని అణచాడు. కాళియు మర్దించే గహనాలమును త్రావే. గహనానలముద్రావే, భయంకరమైనటువంటి కార్చుచ్చుని మింగాడు. కాళీయుణ్ణి మర్దించాడు. కేసినంతకు పురి క్రేవకనిచే, కేసి అని పేరు కలిగినటువంటి రాక్షసుని చంపాడు. మయుపుత్రు బరి మార్చె మరియు దానవ భటుల మర్దించి గోకులన్ కాంచే. గోపకులన్ కాచే గోపకాంతల మనంబుల కోర్కెదీర్చే. గోపకాంతల చుట్టూతా వాళ్ళ యొక్క మనసు తనివి తీరగా ఆనందించగా వాళ్ళతో పాటు బృందావనిలో విహరించాడు. ఈ సరోరుహలోచనుండు, ఈ శుభాంగుడు, ఈ మహామహుడు, ఈ దిగ్గజేంద్ర విభుడు మనుజమాతృండే. తలపోయ మాధవుండు, మనుజమాతృండే తలపోయ. మాధవుండు ఇతడు ఆలోచిస్తే కేవలం మానవుడు అనుకుంటున్నారా? కాదు, ఆయన మాధవుడు. చంపెర్రక్కసి బట్టి గుసగుసలు పోతున్నారు. ఆ మల్ల మైదానంలో అంతటా చుట్టూతా కట్టేసి ఉంటే ఆ మైదానంలోకి వచ్చినటువంటి వీళ్ళందరినీ అందరూ చూస్తున్నారు. పద్మముల వంటి నయనములు కలిగినటువంటి వ్యక్తి, మంగళకరమైనటువంటి గొప్పదైనటువంటి అంగసౌష్ఠవము కలిగినటువంటి వారు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు, దిగ్గజేంద్రమైనటువంటి ధీటి కలిగినటువంటి వారు. లక్ష్మికి పతి అయినటువంటి శ్రీకృష్ణుడు రక్కసి అయినటువంటి పూతను చంపాడమ్మా. అంతకుముందే
సుడిగాలి అయినటువంటి తృణావర్తుని హతము చేశాడమ్మా, మద్ది మ్రాకులను పడదోశాడమ్మా, బకాసురుణ్ణి సంహరించాడమ్మా, అఘుడనేటువంటి అసురుణ్ణి చంపివేశాడమ్మా, విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు తల్లి. చూడండి, అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ జనమందరూ. ఇంకా ఏమిటయ్యా విను, ఇంకా ఏం చేశాడో. గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి దేవేంద్రుని అవమానించాడు, కాళీయుడనేటువంటి నాగరాజుని మర్దించాడు, కార్చిచ్చును తాగేశాడు, కేసి అనేటువంటి దానవుణ్ణి యమపురికి పంపాడు, మయుడి కొడుకైనటువంటి యోమాసురుని నిర్మూలించాడు. ఇంకా ఎందరో ధనుజ వీరులను దునుమాడి గోకులమును కాపాడినటువంటి మహానుభావుడు గోపాలకుడు ఆ కృష్ణుడు. వ్రేతల మనస్సులోనికి కోరికలందరినీ, ఆ కోరికలు ఎవరైతే కోరి భక్తితో ఆయన్ను సేవిస్తారో వారి కోరికలన్నీ నెరవేర్చేటువంటి మహానుభావుడు. ఇతడు సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్తు మాధవుడే. ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ విధంగా అనుకుంటున్నారు పురజనులందరూ ఆ బరిలో ఉన్నటువంటి రామకృష్ణుని. అప్పుడు చాణూరుడు వచ్చాడు అంటూ. వీడు ఒక పెద్ద మల్లయోధుడు, చాణూర ముష్టికులు. అలా భుజాలు తడుచుకుంటూ వచ్చారు. ఆ చాణుడు వస్తూనే ఏమంటున్నాడు ఆ చాణూరుడు, వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచున్ పెన్నగన్ మిక్కిలి నేర్చినారనుచు ఈ పృథ్వీజనుల్ చెప్పన్. అడవిదారులలో అడవిదారులలో గోప బుడతలతో కలిసి దూడలు మేపుతూ జగజ్జెట్టి అయినటువంటి పోరులో మిక్కిలి నేర్పు గడించారని ఈ పుడమిలో జనులు చెప్పుకుంటుండగా విన్నాడు మా మహారాజు. అడవిలో గోవులని పాలించుకుంటూ, గోపాలుల వెంట తింటూ, ఆవుల వెంట మేతను మేపుకుంటూ కూర్చున్నటువంటి నీవు మల్ల యుద్ధంలో గొప్పవాడివని చెప్పుకుంటున్నారు. మా మహారాజు విన్నాడు. మల్ల యుద్ధ క్రీడకు మమ్మల్ని పిలిపించాడు, వీళ్లతో మల్ల యుద్ధం చేయమని. ఇప్పుడు ఇక్కడ సభ్యులు చూస్తూ ఉండగా, ఏయ్ కృష్ణ, మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం రా. వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచున్ పెన్నగన్ మిక్కిలి నేర్చినారన్నుచు. ఈ బాగా అరణ్యంలో, అడవులలో చిన్ని చిన్ని గోప బుడతలతో, అంటే గొల్ల బుడతలతో కలిసి దూడలు మేపుకుంటూ ఉన్న నువ్వు మల్ల యుద్ధంలో గొప్పవాడివా? మల్ల యుద్ధంలో గొప్పవాడివా? అందరూ చెప్పుకుంటున్నారు. రా, మనం ప్రదర్శిద్దామురా, ఎవరో గొప్ప తెలిసిపోతుంది. జవసత్వంబులు మేలే సాముగల్లదే ఓరీ గొల్ల కుర్రవాడ, ముష్టి గోపార్భక, ఓరీ ముష్టి గోపార్భక, నీ జవసత్వాలున్నాయా నీకు? చూడడానికి చాలా చిన్నగా సుకుమారంగా ఉన్నావు. మా దేహాలు చూడు ఎలా ఉన్నాయో, కండలు తిరిగి జవసత్వంబులు మేలే సాముగలదే సత్రాణమే మేరు. తనుముకు శక్తి ఉందా? నీ దేహంలో శక్తి ఉందా? సాము నేర్చావా? రాజును క్షీరమిమ్మని చెప్పవలెనా? జూదాల కంటే నీకిష్టమేనా జూదమునంటే? నా పిడికిడి పోటేమిటో నీకు తెలుసా కృష్ణ? ఒక్క పిడికిలి బిగించి కోట్టానంటే రక్తం కక్కుంటావు. ఈ పిడికిలి మామూలు పిడికిలి కాదు, ఇది పిడుగు 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 పిడుగు. యముని యొక్క కాలదండం లాంటిది ఈ పిడుగు, లేదా ముక్కంటి మంట లాంటిది. అర్థమైందా? నా పిడికిలి గ్రుద్దు వెన్న ముద్ద కాదురా, వెన్న ముద్ద కాదిది, పెద్ద పిడుగు, యమకాల దండం, ముక్కంటి యొక్క మూడవ నేత్రపు మంట అని తెలుసుకో. ఏయ్
ఓరే ఎవడనుకున్నావురా, జపసత్వంబులు మేలే సాముగలదే సత్రాణమేమేను. శరీరంలో ఓపికందా? భూప్రవరుంబోసన మిమ్మనంగవలనే పాళీలభీష్టంబులే పనివో కాక కృతంత దండకమవో పాలక్షునేత్రాగ్నివో నవనీతంబుల ముద్ద కాదు మెసగన్ ముష్టి గోపార్భక. నా ముష్టి అంటే నా పిడికిలి, ముష్టి అంటే పిడికిలి అన్నమాట. ఈ పిడికిలి మామూలు కాదు, వెన్న ముద్ద లాంటిది కాదు ఈ పిడికిలి. ఓరీ కృష్ణ, యముని యొక్క కాలదండం పిడుగని తెలుసుకో. ఓ ఈ కృష్ణ అంటున్నాడు చాణూరుడు. జనులు విద్య నేర్పటం ప్రభువుల మెచ్చు కోసమే. రాజు ఈ ప్రజలు మెచ్చుకుండేటట్లు మనం మల్ల యుద్ధంలో కొంత కాలక్షేపం చేద్దాందా, రా రా. అప్పుడు ఆ విర్రబీగుతున్నటువంటి చాణూరునితో శ్రీహరి అంటున్నాడు కృష్ణుడు, సాములు లేవు పిన్నలము సత్వము గల్దరాదు. మాకు సాములు తెలియవు ఓ చాణూరా, మేము చాలా చిన్న పిల్లవాళ్ళం, సత్వ ఉందని మేము చెప్పలేదు. మా దగ్గర అంత శక్తి ఉన్నదా, అంత బలం ఉందా అని చెప్పలేము. మీరలో మల్ల యుద్ధంలో నిష్ణాతులైనటువంటి వారు, వజ్రాయుధంలా ఉన్నారు. ఓయ్ నాయనో, కరకైనటువంటి శరీరాలతో ఉన్నారు మీరు. ఇట్టి మీతో మేము ఎలా తలపడగలం? మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాదు, కానీ పోరాటానికి మీరు ఆహ్వానిస్తున్నారు గనక కాదనడానికి వీల్లేదు. రా రా అంటున్నావుగా, మరి మేమంత గొప్పవారం కాకపోయినా పోరాటానికి పిలుస్తున్నావు గనక తప్పనిసరిగా వస్తాం. వాళ్ళు అంటున్నారు, సాములు లేవు సత్వములు కల్గగరాదు మల్ల సంగ్రామ విశారదుల్ కులిశ కర్కస దేహులు మీరు. మల్ల సంగ్రామ విశారదుల్ కులిశ కర్కస దేహులు మీరు. మీ కడన్ మేము చెడించుటెట్లు ధరణీపతి వేట్కలు సేయవారమున్ కాము. వినోదముల్ సలుపగాదనవచ్చునే, వినోదముల్ సలుప కాదనగవచ్చునే ఒక్క మాటికిన్. అంత గొప్పవారం కాకపోయినా పదే పదే మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు గనక కాదనడానికి వీలు లేదు. నీతో నేను, ముష్టికునితో మా అన్న బలరాముడు ఉత్సాహంతో పెనుగులాడతాం. చాణూరా దా 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 దా, నీతో నేను మల్ల యుద్ధం చేస్తాను. మా అన్నయ్య బలరాముడు ముష్టికునితో చేస్తాడు. భయంకరమైనటువంటి మల్ల యుద్ధంలో భూతలమునకు ప్రభు అయినటువంటి కంసునికి ప్రీతి కలిగిద్దాం. అదిగో జనమంతా చూస్తున్నారు, కోలాహలంగా వాద్యాలు మురుగుతున్నాయి. రా నాతో పోరగ. చాణూరుడు అంటున్నాడు. కృష్ణుడేమన్నాడు? చాణూరా నువ్వు నాతో పాటురా, మనిద్దరం కలిసి చేద్దాం. ముష్టికునితో మా అన్న బలరాముడు చేస్తాడు అనగానే చాణూరుడు మండిపడ్డాడు. ఏయ్ నాతో పోరగనెంత వాడవు? ఏయ్ అవురా అవురా గొల్లవాడా, నాతో పెనుగులాడడానికి నీవెంత వాడవరా? నీవు నాతో సమానమైనటువంటి వాడవా? నేను ప్రసిద్ధుడను, శుద్ధమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడిని, మంచి గుణములు కలిగినటువంటి వాడిని, సత్కర్మలు ఆచరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. నీకు ఇలాంటి గొప్పతనం ఉన్నదా? ఈ రాచవాడితో పోరాడటం, గొల్లల ముందు కుప్పిగంతులు వేయటం. అక్కడ గొల్లల ముందు కుప్పిగంతులు వేయటం కాదురా, వీడు వీరుడురా, వీడు పరాక్రమవంతుడురా. ఏదో అక్కడ కుప్పిగంతులు వేశాను కదా,
ఏదో అవి చేశాను ఇవి చేశాను కదా అని విర్రబీగుతున్నావేమో. నేనంటే ఎవరనుకున్నావు? నాతో పోరగనెంతవాడ విసిరో నా పాటియే నీవు, నా పాటియే నీవు. నాతో సమానమైన వాడవా? విఖ్యాతుండా. నేనెవరనుకున్నావు? విఖ్యాతుండా, కులజుండా, సద్గుణుడా, సత్కార్య స్వభావుండా, మంచి పనులు చేసేవాడినిరా, శుద్ధమైనటువంటి కులములో పుట్టిన వాడినిరా, సత్కర్మలను ఆచరించేటువంటి వాడినిరా. ఆలోచించుకో. అక్కడెక్కడో నీ దగ్గర ఉన్నటువంటి గొల్లల ముందు కుప్పి గంతులు వేసినట్టు కాదురా ఈ చాణూరుడి ముందు. ఈ చాణుడు బలము కలిగిన వాడురా. ఈ చాణురుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు, బ్రహ్మదేవుణ్ణి కూడా లెక్క చేయడురా ఈ చాణూరుడు. విశ్వక్సేనుని కూడా గేలి చేస్తాను నేను. ఎవడైనా సరే, బ్రహ్మదేవుడైనా ఈశ్వరుడైనా ఎవడైనా నా బలం ముందు తక్కువే. తనకు సాటి రాలని వాయుదేవుడు సైతం రణరంగానికి రమ్మని పిలవడు. వాయుదేవుడికే నేనంటే భయం. ఏయ్ కృష్ణ, మిక్కుటమైనటువంటి భుజ బలాతిరేకం తరగని వాడిని. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతసేపు చేసినా నేను అలసిపోను. నా భుజాలు చూడు, కండలు తిరిగినటువంటి నా భుజాలు చూడు. యుద్ధానికి రేపు మాపు అనడు, రేపు చేద్దాంలే అనడు. ఏ క్షణాన యుద్ధమైనా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చేస్తాను. చిత్రంగా అలవోకగా ఆహవం చేస్తాను. అసలు నేను ఆహవం చేస్తుంటే, ముష్టి యుద్ధం చేస్తుంటే అలవోకగా ఉంటుంది, చిత్రంగా ఉంటుంది. జగజ్జట్టి చాణూరుడు ఒక గొల్ల కుర్రని పని పట్టడానికి చాలకపోతాడా? ఒక కుర్ర కుంక. నేను బ్రహ్మైనా ఈశ్వరునైనా ఎవ్వన్నైనా లెక్క చేయనురా. నా పరాక్రమానికి వాయుదేవుడు కూడా దూరంగా వెళ్ళిపోతాడురా. ఒక కుర్ర కుంక. నీతో నేను యుద్ధం చేయడానికి భయపడతానా? గోవులను మేపేటువంటి కుర్రవాడా, ఆవులను మేపుకుండేటువంటి గోపాలుడా, ప్రగల్భాలెందుకు? రా, నేను మహాబలవంతుణ్ణి, లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి వాణ్ణి, భూమండలంలో ఎక్కడ కానీ ఇంతవరకు ఓడిపోలేదు. లంగోటా క్రిందకు బిగించి గోచిబెట్టి బయలుదేరాడు. కృష్ణ, ఇదొక అందమైనటువంటి పద్యాలు ఉంటాయి భాగవతంలో. కృష్ణుని తిడుతూ ఉంటారు. ఇది వ్యాజస్తుతి అంటారన్నమాట. ఇదొక రచన. లోపల అంతర్లీనమైనటువంటి పొగడ్త ఉంటుంది. ఇక్కడ చూడండి. చెల్లమున్న నన్ను రాసి జలరాసి చొరరాదు, నిగిడి గోత్రము దండ నిలువరాదు. అంటే నన్ను చూచి భయపడి సముద్రంలోకి వెళ్ళకూడదు. అంటే మత్స్యావతారం. నన్ను చూచి భయపడి పర్వతం చెంత నిక్కకూడదు. అంటే కూర్మావతారం. భూమి క్రిందకు దూరకూడదు. వరాహావతారం. సింహము వంటి పురుషుణ్ణి పొగరుగా తిరగకూడదు. నృసింహావతారం. దగ్గరకు వస్తే పడదోస్తాను. చేయి చాచి సందులోకి చేయి చాచటానికి నీవు సందు దొరకదు. గుర్తుపెట్టుకో, చేయి చాచటానికి సందు దొరకదు. అంటే చేయి చాచి అడిగాడుగా, ఆ వామనావతారం. పెరిగిన ఎదుట పిచ్చు పెరగడం అలవి కాదు. త్రివిక్రమావతారం. నన్ను దాటి రాజును హింసించడం శక్యం కాదు. పరశురామావతారం. గాలిస్తా అరణ్యాలలో ప్రవేశించడం కాదురా. రామావతారం. ప్రబలమైనటువంటి ఆకారంతో విర్రవీకటం కాదురా. బలరామావతారం. ఇన్ని రకములైనటువంటి విశేషములతో నేను సామాన్యుని కాదురా అంటూ విర్రవీగుతున్నాడు చాణూరుడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూచి.
మిగిలినటువంటి విశేషములు రేపు చెప్పుకుందాం. స్వస్తి.